కార్డ్ సైట్ అనేది లాగిన్ అయ్యాను పెట్టినది. ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట. దీని యొక్క డాష్ బోర్డ్లో అక్నాలజ్మెంట్లో మనకి పాన్ అనేది అప్లై అయింది కానీ ఇందులో చూపించట్లేదు. ఇక్కడ మీరు న్యూ లిస్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు పాన్ కార్డ్ అప్లై చేసినట్టుంది కానీ ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ రాలేదు, అంటే పాన్ కార్డ్ ఇంకా పెండింగ్లో ఉన్నదని అర్థం. కొత్త పాన్ కార్డ్ అయినా కరెక్షన్ అయినా ఇందులో చూపిస్తుంది. అక్నాలజ్మెంట్ వస్తే కన్ఫర్మ్ అయినట్టు. ఇక్కడ మీరు చూడండి మనకి రిజెక్ట్ ఎందుకు అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ఈ డీటెయిల్స్ని హైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి ఆన్ వెరిఫికేషన్ పాన్ డేటాబేస్ సబీస్ పాన్ ఆల్రెడీ ఇష్యూడ్ ది అగెనెస్ట్ ఆధార్ కోటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈయనకి ఆల్రెడీ పాన్ కార్డు ఉందంట. మరి అదెలా కనుక్కోవడం అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఇప్పుడు ఈ సమస్యని క్లియర్ చేసుకోవాలి, కొత్త పాన్ కార్డు మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మీకు ఎడిట్ టు డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈయనకి ఆల్రెడీ పాన్ కార్డు ఉంది కాబట్టి మీరు దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఓకే కొట్టారనంటే ఇక్కడ నుంచి పాన్ కార్డ్ అనేది ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, చేసుకోండి. ఓకేనా.